Isaiah chapter 29 verse 15. You who hide deep from the Lord, your counsel, whose deeds are in the dark, and who say, who sees us, who knows us, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. యెహోవాకు కనబడకుండా, దేవునికి కనబడకుండా మరుగు చేద్దాము అనుకుంటూ ఉంటారంట కొంతమంది ప్రజలు, తప్పు చేస్తూ పాపాలు రకరకాలుగా చేస్తూ. అలాంటి వాళ్ళకి శ్రమ అని దేవుడు చెప్తున్నారు. సృష్టికర్తకు తెలియకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రతి హృదయాన్ని ఆయన తెల్లగా చూస్తూ ఉంటారు. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, హృదయాలను పరిశీలించే దేవుడు, మరి హృదయాలను తెల్లగా చూచేటటువంటి దేవుడు అన్నమాట. తెరిచిన పుస్తకంలో అక్షరాలు మనకు ఎలా కనిపిస్తాయో, మన హృదయంలో ఏం ఆలోచనలు ఉన్నాయి, మనం ఏం క్రియలు చేస్తున్నామో సమస్తము దేవుడు ఎరిగినవాడు. అయితే కొంతమంది అంట దేవునికి తెలవకుండా దాచుకుందాం మనం చేసే పాపాలు అనుకుంటూ ఉంటారంట. అలాంటి వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నారు. మమ్మల్ని ఎవరు చూచెదరు అనుకుంటారంట అలాంటి వాళ్ళు, పాపం చేసేవాళ్ళు. మరి మా పని ఎవరికి తెలియను, మేము చేసేటటువంటి పనులు ఎవరికి తెలుస్తాయి అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఏ రకమైన పాపమైనా సరే ఎక్కువ పాపాలు చీకట్లో చేస్తూ ఉంటారు. ఎవ్వరికీ తెలియదు కదా, ఎవ్వరికీ కనపడకుండా చేయాలి అని. మరి నరహత్య, వ్యభిచారము, దొంగతనము, మరి రకరకాలైనటువంటి చెడ్డ పనులు ఒకటేంటి, అలాంటివి చేసే వాళ్ళందరూ కూడా చీకటిని ఎన్నుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళకి వీళ్ళు చేసేటటువంటి క్రియలు కనిపించకుండా. కానీ వాళ్ళు అలా భ్రమిస్తూ ఉంటారు ఎవరు చూడలేదని. కానీ నిఘా నేత్రము అంటారు కదా, దేవుడు అనుక్షణం ప్రతి ఒక్కరూ చేసే పని పరీక్షిస్తూనే ఉంటాడు. దేవుడు ప్రతి మానవుడు చేసే సమస్తమైన పనులను దేవుడు గ్రహిస్తూ చూస్తూ ఉంటారు. ఆయన మన పట్ల దీర్ఘశాంతము వహిస్తూ ఒక సమయం ఉంది, వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒక సమయం ఉందని సమయం కోసం దేవుడు చూచి మరి ఆ సమయంలో మనతో మాట్లాడటం కానీ, మనల్ని మంచివారిగా చేయటం కానీ, మరి అనేక మంది ద్వారా మనకు మంచి బోధించినప్పటికీ వినన్నటువంటి వాళ్ళమైతే పనిష్ చేయవారుగా దేవుడు మనల్ని ఉంటారు. చెప్పి 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 ఎవరికైనా విసుగు వస్తుంది కదా, అలాంటప్పుడు మాత్రమే దేవుడు పనిష్ చేస్తారు. కాబట్టి ఎవ్వరూ ఈ రకంగా భావించకూడదు. పాపం చేసేవాళ్ళు మమ్మల్ని ఎవరు చూస్తారు, మా పని ఎవరికి తెలుసు అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అని వాక్యం చెప్తున్నది. ప్రియమైన వారులారా, అలా చేసేటటువంటి వాళ్ళలో మనం ఉన్నట్లయితే, ఎవరికి వాళ్ళమే మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి మనకు పరలోక రాజ్య ప్రాప్తి ఇచ్చువారిగా ఉంటారు.